సాధారణంగా మార్చి, ఏప్రిల్, మే నెలలు సమ్మర్ సీజన్గా ఐఎండీ గుర్తించింది. అదేవిధంగా ఈ 3 నెలల్లో క్రమేపీ మ్యాక్సిమం టెంపరేచర్స్ లేదా గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది క్లైమటలాజికల్గా జరిగే సీనే. కానీ ప్రజెంటు వాతావరణం ఆంధ్రప్రదేశ్లో కోస్తా జిల్లాల్లో, ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో వాతావరణం రాగల 5 రోజుల్లో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత అమరావతిలో 38 డిగ్రీలుగా నమోదైంది. విజయవాడలో అనగా గన్నవరం ఎయిర్పోర్ట్ 37.5 రికార్డైంది. విజయవాడ అలాగే ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న నందిగామలో 37 డిగ్రీలు, జంగమహేశ్వరపురం 36 డిగ్రీలు, బాపట్ల, ఒంగోలులో 37 డిగ్రీలుగా నమోదైంది. ఇవి సాధారణ ఉష్ణోగ్రతల కన్నా 1-2 చోట్ల ఎప్రిషియబుల్లీ అబవ్ అంటారు. అంటే 3.1 నుంచి 5 డిగ్రీల వరకు అత్యధికంగా నమోదవడం జరిగింది. ఈ ఉష్ణోగ్రతలు పగటి ఉష్ణోగ్రతలు అలాగే అత్యల్ప ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం ఉంది. రాగల 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ జిల్లాలలో 2 నుంచి 4 డిగ్రీలు గరిష్టంగా సాధారణ ఉష్ణోగ్రతల కన్నా అధికంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో కొన్ని చోట్ల హాట్ అండ్ హ్యూమిడ్, కొన్ని చోట్ల హాట్ అండ్ డ్రై వాతావరణం ఉండే అవకాశం ఉంది. అంటే పొడిగా కొంచెం వేడిగా కూడా ఉండే అవకాశం, అక్కడక్కడ వేడితో పాటు కొంచెం తేమ కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని జిల్లాలకు హాట్ అండ్ హ్యూమిడ్ ఉండే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేయడం జరిగింది. అయినప్పటికీ ఇటువంటి హాట్ వెదర్ సీజన్లో ముఖ్యంగా బాహ్య వాతావరణంలో పనిచేసేవారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యధిక సమయంలో ముఖ్యంగా డే టైం 10 గంటల నుంచి 3-4 గంటల వరకు ఎక్కువ ఎండలో తిరగకుండా ఉంటే మంచిది. అలాగే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్స్, ఓఆర్ఎస్ లిక్విడ్స్ లేదా వాటర్ కూడా తీసుకొని కొంచెం షెల్టర్స్ దగ్గర ఉంటే వాళ్ళు ఈ వేడి వాతావరణం నుంచి తమను రక్షించుకోవడం జరుగుతుంది. అయితే సాధారణ ఉష్ణోగ్రత కన్నా చాలా ఎక్కువ లేనప్పటికీ 2-4 డిగ్రీలు కూడా భరించలేని వారు కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది.